శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయము పారాయణము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత షష్ఠో అధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ ఓం అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. న హ్యసన్యస్య సంకల్పో యోగీ భవతి కశ్చన. ఆరురుక్షో మునిర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్పసన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. ఆత్మైవ్యహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్య ఏనాత్మైవాత్మనా జితః. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః. శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః. జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః. యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. ఓం సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్త్వద్వేష్య బంధుషు. సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః. ఏకాకీయత చిత్తాత్మా నిరాశిరపరిగ్రహః. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియః క్రియః. ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధయే. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః. మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః. శాంతిం నిర్వాణ పరమాం మస్తంస్తామధిగచ్చతే. నాత్యస్నతస్తు యోగో అస్తి న చైకాంతమనస్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే. నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతః. యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా. యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతే. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం. వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విన్న చేతసా. సంకల్ప ప్రభవాన్ కామాన్
त्यक्त्वा सर्वानशेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरते मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते आत्मौपम्येन सर्वत्र समं पश्यति यो अर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः अर्जुन उवाच यो अयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वास्थितिं स्थिरां चञ्चलं हि मनः कृष्ण प्रमादिबलवदृढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करं श्रीभगवान् उवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते असंयतात्मना योगो दुष्प्रापा इति मे मतिः वस्यात्मना तु यतता शक्यो अवाप्तुमुपायतः अर्जुन उवाच अयतिः श्रद्धयोपेतो योगात् चलितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति कच्चिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणपते एतन्मे संशयं कृष्ण चेतुर्मर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य चेता न ह्युपपद्यते श्रीभगवान् उवाच पार्था नैवेह नामुत्रा विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वतीं समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टो अभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशं तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवसो अपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः अनेकजन्मसंसिद्धः ततो याति परां गतिं तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतो अधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्माद् योगी भवार्जुन योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम 6. अध्यायः।